గీతం యూనివర్సిటీ ఏదైతే కరెంటు బిల్లు బకాయింపుల్లో దాదాపుగా 118 కోట్లు అనేది కట్టాల్సి ఉంది. అయితే దీని మీద ఈ రోజు తెలంగాణ హైకోర్టు కూడా ఏదైతే ఇప్పటి వరకు బకాయిలు ఉన్నాయో దాంట్లో కూడా 54 కోట్లు కూడా 3 వారాల్లో చెల్లించాలంటూ కూడా తీర్పునిచ్చింది. అయితే ఇప్పటి వరకు కూడా గీతం యూనివర్సిటీకి ఏదైతే సంబంధించినటువంటి కరెంటు బిల్లు బకాయిలు ఉన్నాయో దాంట్లో కూడా ఇంత సుదీర్ఘ విచారణ తర్వాత కూడా దీని తర్వాత దాంట్లో హాఫ్ అయిన కరెంటు బిల్లులు ఏదైతే బకాయింపు ఉన్నాయో అవి కూడా కట్టాలంటూ కూడా హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో కూడా ఏదైతే గీతం యూనివర్సిటీలు ఉన్నాయో దానికి సంబంధించి కూడా తెరపైకి టీడీపీ ఎంపీ అయినటువంటి బాలకృష్ణ చిన్న అల్లుడైనటువంటి భరత్ కూడా ఇటు తెరపైకి వస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా మనం చూసాం గీతం యూనివర్సిటీకి చాలా పేరు ప్రతిష్టలు ఉంటాయి. గీతం యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ కూడా అదే పేరు ప్రతిష్టలతో కూడా ఆ యూనివర్సిటీలో జాయిన్ అవుతూ ఉంటారు. అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీకి దాదాపుగా 118 కోట్లు అనేది కరెంటు బిల్లు బకాయింపు ఉంది. అది కట్టాలంటూ కూడా అటు కరెంట్ ఏదైతే దీనికి సంబంధించినటువంటి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు సంబంధించిన వాళ్ళు కూడా నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా వాళ్ళు కరెంటు బకాయింపులు అనేవి కట్టకుండా ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఏదైతే దీనికి సంబంధించిన వాళ్ళు కూడా హైకోర్టును ఆశ్రయించిన సమయంలో కూడా దీనికి విచారణ జరిపిన తర్వాత ప్రస్తుతానికి ఇంత పెద్ద బకాయింపు అనేది ఉండకూడదని ఏదైతే యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసిన సమయంలో కూడా దీనిపైన సగమైన కరెంటు బిల్లు కట్టాలంటూ కూడా తీర్పునిచ్చింది. అయితే ఇప్పటి వరకు కూడా గీతం యూనివర్సిటీ ఇంత బకాయింపు విద్యుత్ బకాయింపు అని పెట్టుకోవడం, ఎందుకంటే అంత పేరున్నటువంటి యూనివర్సిటీ ఇంత భారీగా కరెంటు బిల్లుల బకాయింపులు కట్టలేక ఇలా పెట్టుకుంది అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి ఇప్పుడు 118 కోట్లు అనేది మామూలు విషయం కాదు. దాదాపుగా అన్ని కోట్లు బకాయింపు అనేది నార్మల్ గా సామాన్యుడు ఎవరైతే ఉంటారో సామాన్యుడు 5,000 రూపాయలు బిల్లు కట్టకపోతేనే ఇంట్లో కరెంటు కట్ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదైతే యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీ కాబట్టి వీళ్ళు కట్టలేదా లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనేది అయితే ఇక్కడ మనం చూడాలి. అయితే ప్రస్తుతానికి కూడా ఇప్పుడు ఏదైతే 118 కోట్ల బకాయింపు ఉందో అది సామాన్య ప్రజలకు మాత్రమే ఈ కరెంటు బిల్ అనేది వర్తిస్తుందా లేదంటే ఇంత పెద్ద ఏదైతే పొలిటీషియన్స్ ఉంటారో పొలిటీషియన్స్ కి సంబంధించినటువంటి యూనివర్సిటీలకు ఇది వర్తించదా అనేది అయితే బాగా వినిపిస్తుంది బయట. ఎందుకంటే ప్రస్తుతానికి 118 కోట్లు అనేది మామూలు విషయం కాదు. కరెంటు బకాయిల్లో కావచ్చు అటు చాలా నష్టం వాటిల్లుతుంది. అటు రావాల్సిన బిల్లులు కూడా రాకుండా అటు దీని నుంచి వచ్చేటటువంటి దానివల్ల కరెంటు ఏదైతే విద్యుత్ సంస్థలో పనిచేస్తూ ఉంటారో వాళ్ళ శాలరీల పైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి గీతం యూనివర్సిటీకి అటు విద్యుత్ సంస్థకు సంబంధించిన వాళ్ళు ఎన్నిసార్లు ఈ బకాయిలు క్లియర్ చేయాలి అని చెప్పినా సరే వాళ్ళు వినలేదు. దాని తర్వాత కూడా కోర్టును ఆశ్రయించిన తర్వాత ఇప్పుడు కొంచెం ఊరట లభించింది అనుకోవచ్చు. ఎందుకంటే కోర్టుకు సంబంధించిన వాళ్ళు కోర్టు కూడా తీర్పునిచ్చింది. ఏదైతే బకాయిలు దాంట్లో సగమైన కట్టాలంటూ కూడా తీర్పునిచ్చింది. అయితే ఇప్పుడైనా సరే గీతం యూనివర్సిటీ వీటిని క్లియర్ చేస్తుందా లేదా అనేది అయితే చూడాలి. ప్రస్తుతానికి గీతం యూనివర్సిటీకి అటు ఏపీలోనే కాకుండా ఇటు తెలుగు 2 రాష్ట్రాలలో కూడా చాలా మంచి పేరుంది. అక్కడ చదివేటువంటి యూనివర్సిటీలో చదివేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కూడా వాళ్ళు కూడా హై లెవెల్లో వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈ గీతం యూనివర్సిటీ అనేది అటు టీడీపీ పార్టీ ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భరత్ కావచ్చు, అటు బాలకృష్ణ నటుడైనటువంటి ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ అల్లుడు చిన్న అల్లుడు కాబట్టి దీనిపైన అంతే ప్రతిష్ట ఉంటుంది. ఇలాంటి ఇప్పుడు విద్యుత్ బకాయిలు అనేది ఉండడము ఈ ప్రతిష్టకి అలాంటి భంగం కలిగిస్తుందని ఆలోచించకుండా కోర్టు దాకా వెళ్ళి కోర్టు తీర్పిచ్చిన తర్వాత ఈ బకాయిలు సగమైన తీర్చుతారా లేదా చూడాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్న చర్చ ఏంటంటే దీనిపైన ఇప్పుడు సగమైన ఈ 118 కోట్లలో సగమైన ఇప్పుడు యూనివర్సిటీ విద్యుత్ సంస్థకు బిల్లులు కడుతుందా లేదా మొత్తం క్లియర్ చేస్తుందా అనేది అయితే చూడాలి. తీర్పు ఏదైతే విద్యుత్ సంస్థకు అనుకూలంగా వచ్చినప్పటికీ దీని వెనక రాజకీయంగా కూడా ఉంటుంది కాబట్టి అటు యూనివర్సిటీకి సంబంధించిన దానిపైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి అసలు ఈ బకాయిలు అనేవి చెల్లిస్తారా లేదా అనేది అయితే ఇప్పటి వరకు చూడాలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.